బేసిక్గా నేను ఈ జిమ్, కిక్ బాక్సింగ్ దీంట్లో అంటే కంప్లీట్గా దాంట్లోనే వెళ్ళిపోలేదు, టచ్ ఉంది. ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీస్లో మనకి యాక్షన్ సీన్స్ పడినప్పుడు మనం కంపల్సరీ మనకి ఫిట్నెస్ ఉంటే మనకి హెల్ప్ అవుతుంది. సో అంటే సీరియస్గా తీసుకుని అంటే మా ప్రాపర్ డైట్ తీసుకుని అయితే నేను చేయలేదు. అంటే చేస్తుండేవాడిని, వర్కౌట్స్ చేస్తుండేవాడిని, పవర్ లిఫ్టింగ్ కూడా చేస్తున్నాను కాబట్టి, పవర్ లిఫ్టింగ్ గోల్డ్ మెడల్ తీసుకున్నాను కాబట్టి కొంచెం నాకు దాని మీద అవగాహన ఉంది. టైం దొరుకుతున్నప్పుడు చేసుకుంటూ వచ్చాను. కానీ ఒక లాస్ట్ 3 years నుంచి అయితే మాత్రం నేను కంప్లీట్ డైట్ అండ్ వర్కౌట్స్ మీద బాగా కూర్చున్నానండి. సో ఆ ఫిట్నెస్ దీనిలోకి వెళ్ళిపోయాను నేను. అది ఇప్పుడు నాకు ఈ నా అఖండ 2 చేసాను. దాంట్లో ఇంట్రడక్షన్ అది ఫైట్ చేసాం బాలయ్య గారితో. ఇప్పుడు నాకు ఆ ఫిట్నెస్ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు నేను అక్కడ బిగ్ బాస్లో నేను ఆల్మోస్ట్ 91 days ఉన్నాను. 91 ఇప్పుడు అంటే నాకన్నా అందరూ చిన్నోళ్ళే. ఆల్మోస్ట్ 20 years గ్యాప్ ఉంది అందరికి. నాకు నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాను, వాళ్ళందరూ యంగ్స్టర్స్, మీరు పెద్దవాళ్ళు అంటే అది ఎందుకు నాకు నచ్చలే యాక్చువల్లీ. బాడీంగ్ అంటే నాగ్ సార్ కూడా వెళ్ళేటప్పుడు ఏంటంటే, నాగ్ సార్ నేను హౌస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే నాగ్ సార్ ఏమన్నారంటే, భరణి మరి అందరు నువ్వు వెళ్తుంటే యంగ్స్టర్స్, ఆయన అనడమే యంగ్స్టర్స్తో పోటీ పడడానికి వెళ్తున్నావు కదా, మరి నీ ఫిట్నెస్ ఒకసారి చెక్ చేద్దాం చెప్పి అప్పుడే స్టేజ్ మీద ఆయన ఒక చిన్న టాస్క్ పెట్టారు. డెమాన్ని పిలిచి, డెమాన్ని నన్ను పుషప్స్ చేయమంటే ఈక్వల్గా 60 చేసాం. ఇంకా నేను చేస్తాను ఆపేశారు అని కాదు. సో బిగ్ బాస్ కావాల్సింది ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ ఏం కాదు, రెండు కావాలి కదండి అక్కడ. అంతేనా? రెండు కావాలి. మీకు హౌస్ లో మాత్రం ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, మెంటల్ ఫిట్నెస్ కావాలి. మీరు కొన్ని ఎపిసోడ్స్ లో నాకు అంటే మేజర్ టాస్క్లో, ఫిజికల్ టాస్క్లో చాలా గట్టి టఫ్ ఫైట్ అయింది నాకు డెమాన్కి. నేను రీఎంట్రీ ఇచ్చినప్పుడు అయితే నాకు ఒక టాస్క్లో రిబ్ ఇంజురీ కూడా అయింది. అది మళ్ళీ హీల్ అవడానికి మళ్ళీ హౌస్లోకి వెళ్ళింది. అది 3 weeksకి హీల్ అయింది. అలా నేను ఆ పెయిన్ తోటే నేను ట్రావెల్ అయ్యాను. అంటే ఏదో చేశానది కాదు, కానీ అక్కడ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మన ఫిజికల్ కండిషన్ అంటే ఇది ఎలా ఉన్నా సరే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత టాస్క్లో ది బెస్ట్ ఇవ్వడానికి మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాం మనం. అది దెబ్బలు తగలేదా అంటే నేను ఒక్కనే కాదు కదా, అమ్మాయిలు కూడా అంతే ఈక్వల్గా ఆడతారు. అక్కడ జెండర్ డిఫరెన్స్ ఏం లేదు కదా, అబ్బాయి అయినా సరే టాస్క్లు ఆడాల్సిందే. సో ఫిట్నెస్ అనేది మాత్రం నాకు హెల్ప్ అయిందండి బిగ్ బాస్ హౌస్లో, డెఫినెట్గా దట్ ఐ కెన్ సే. కానీ ఆల్మోస్ట్ 3 నెలల పాటు ఇంట్లో వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకుని వెళ్ళారా యాక్చువల్లీ? ఇంట్లో నేను అమ్మకు ఒక మాట చెప్పాను, అమ్మ సరే వెళ్ళు అని చెప్పాను. అదే మా గురువుగారికి ఒక మాట చెప్పాను, ఆయన కూడా వెళ్ళివారిని. ఎవరు గురువు గారు? నాగబాబు గారు. అవును తెలుసు, నేను మీ నుంచి విందామని. కానీ మీకోసం వచ్చారు కదా ఆయన యాక్చువల్లీ, మీ గురించి మాట్లాడడానికి. నా గురించి వచ్చారండి. ఏమంటే మీకు ఎలా పరిచయం? బిగ్ బాస్ నాకు 2013లో అండి, 2013 కాదు 2012లో ఆర్కా మీడియా, మన బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియాకి ఒక టీవీ షోకి మున్నార్లో జరుగుతున్న షూట్, అక్కడికి వెళ్ళా. అక్కడ ఫస్ట్ పరిచయం సార్ది. మరి దాని తర్వాత ఆ పరిచయం మళ్ళీ నేను కలిసి ఆయన ప్రొడక్షన్ హౌస్లో ఒక ప్రాజెక్ట్ చేసాం. తెలియకుండా ఒక బ్రదర్హుడ్, అంటే లైక్ సొంత తమ్ముడిని చూసుకున్నట్టు చూసుకునేవారు. ఈ రోజుకి అలా చూసుకుంటారు. చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటారు మనిషి. నాకు కూడా మంచి అది ఆయన ఎప్పుడైతే లైఫ్లోకి నిజంగా ఆయన అలాంటి వ్యక్తి మన లైఫ్లోకి రావడం నిజంగా ఒక బ్లెస్సింగ్. నిజంగా అంటే నేను కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, ఆయన పరిచయం అవ్వకముందు భరణికి, ఆయన పరిచయం అయిన భరణికి బాగా తేడా వచ్చేస్తుంది. సో ఆ ముందు భరణి చాలా యారోగెంట్ అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అలా ఉండేది. ఇప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే ఏదో ఆలోచించుకుని బ్రతికేవాడిని, ఇప్పుడు నిజంలో బ్రతకడం నేర్చుకున్నాను. అంతే డిఫరెన్స్. హెల్త్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చుకొని, ఫిట్నెస్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చుకొని, మన వ్యక్తిత్వాన్ని మనమే కరెక్ట్ చేసుకొని, అవతల వ్యక్తులకి ఏదైనా మాట్లాడినప్పుడు మనం వినడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, మనం ఓవర్గా మాట్లాడకుండా సంథింగ్ లైక్ ఏవో చాలా విషయాలు నేర్చుకున్నాం. అది కూడా హౌస్లో చాలా హెల్ప్ అయింది. ఎక్కువ పేషెన్స్ ఉండాలి.